నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చౌటుప్పల్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్న మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నిరంతర సేవకుడిగా నేను పనిచేస్తానని, కార్మికులకు అందుబాటులో ఉంటా హామీ ఇచ్చిన సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ ప్రెసిడెంట్ బాబు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో బాపు రమణ పురస్కారోత్సవం. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలని కొనియాడిన వక్తలు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి వెన్నుముక రైతు కాబట్టి రైతే రాజుగా చేయాలని 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు కళ్లల్లో సంతోషం చూసిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో అభివృద్ధిని మర్చిపోయి రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకుండా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా, సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా రేవంత్ రెడ్డి బంధువులకు లగచర్ల భూముల్ని ఫార్మా కంపెనీకి అప్పనంగా అప్పజెప్పాలని, గిరిజనులు రైతులపై కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గిరికాటి నిరంజన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షాద్నగర్ ముఖ్య కూడలి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు పెట్టి వారిని హింసించి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయమైన అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, వారిని విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈట గణేష్, రవీందర్ యాదవ్, సయ్యద్ హాఫీజ్, రాంబల్ నాయక్, ఒగ్గు కిషోర్, ఏజాజ్, సలీం, ఉమాదేవి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
17 సంవత్సరాల తర్వాత గుంటకల్ డివిజన్ చరిత్రలోనే అఖండ విజయం సాధించామని సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ ప్రెసిడెంట్ బాబు పేర్కొన్నారు. ఈ విజయం కార్మికులది. కార్మికుల పక్షాన నిలబడి నిరంతర సేవకుడిగా నేను పనిచేస్తానని, కార్మికులకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ముందుగా రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి కార్మికులు ర్యాలీగా విచ్చేసి తమ అభిమాన నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రైల్వే స్టేషన్ నుండి చెక్పోస్టు కూడల వద్ద ఉన్న కార్యాలయానికి ర్యాలీగా విచ్చేసి కార్మికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డివిజనల్ ప్రెసిడెంట్ సెక్రటరీలను, చైర్మన్లను దుశాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా గుంతకల్ డివిజనల్ ప్రెసిడెంట్ బాబు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియన్ రైల్వేస్ లో దేశవ్యాప్తంగా డిసెంబర్ 4, 5, 6వ తేదీలో ఎన్నికలు జరిగాయి. ఇక చరిత్రలో కనీవిని ఎరగని విధంగా గుంతకల్ డివిజన్ పరిధిలో 17 సంవత్సరాల తర్వాత భారీ ఆధిక్యంతో గెలుపొందామని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ ప్రభాకర్, సిడబ్ల్యూసీ మెంబర్ కుల్లాయప్ప, రాయచూర్ సెక్రటరీ సంజీవ్, గుంతకల్ ఎస్ఐఎన్టీ సెక్రటరీ శ్రీరామ్, సిఆర్ఎస్ చైర్మన్ మునయ్య, రేణిగుంట సెక్రటరీ వేదమూర్తి, చైర్మన్ కేసీ కుమార్, ట్రెజరర్ ఎన్సీఎం రెడ్డి మరియు ఆఫీస్ బేరర్లు రాజన్, రూపేష్ కుమార్, కార్మికులు తదితరులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. ఎంప్లాయీస్ కార్మిక సోదరులు సోదరీమణులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. మా డివిజన్ సెక్రటరీ గారు చెప్పినట్టు మొన్న జరిగినటువంటి 4, 5, 6 తారీఖులో ఇండియన్ రైల్వేస్ మొత్తము రికగ్నైజేషన్ కోసం ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో 15 జోన్లు ఎన్ఎఫ్ఐఆర్ గెలుచుకోవడం, 13 జోన్లు ఏఆర్ఎఫ్ గెలుచుకోవడం, ముఖ్యంగా గుంటకల్ డివిజన్ చరిత్రలో 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారీ ఆధిక్యతతో మా ఎంప్లాయీస్ అందరూ కలిసి మాకు భారీ విజయాన్ని అందించారు. వారికి మా తరఫున మరి రాఘవయ్య గారి తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి కార్మికునికి, కార్మిక సోదరీమణులకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఫ్యూచర్లో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ ఎన్ఎఫ్ఐఆర్ ఆదుకుంటుందని వారికి ముఖ్యంగా మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్లో గత 2 సార్లు జరిగిన ఎలక్షన్లో మేము 2వ ప్లేస్ రావడం జరిగింది. ఈసారి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో భారీ ఆధిక్యతతో మా గుంటకల్ డివిజన్ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సిఆర్ఎస్ బ్రాంచ్ సోదరులు కూడా చాలా బాగా కష్టపడారు. సిఆర్ఎస్లో కూడా నెంబర్ 1 ప్లేస్ రావడం జరిగింది. ఈసారి కూడా వారికి కూడా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ గుంటకల్ డివిజన్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఈసారి చాలా కష్టపడి పనిచేశారు. వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది జోనల్ లెవెల్లో. ఇదే విధంగా ఇటువంటి విజయాలను మరి ఎన్నో మనము సాధించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి కార్మిక సోదరీమణులు ఇదే సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని ఎంత ప్రాధాన్యత సంతరించుకున్న పంచాయతీల్లో మేజర్ పంచాయతీగా రేణిగుంట గ్రామ పంచాయతీకి ఎంతో పేరు ఉంది. 50,000 పైచిలుకు ఉన్న జనాభాకి నిత్యం పంచాయతీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా మంచినీరు అందిస్తూ సేవలు అందిస్తున్నారు. అయితే పంచాయతీ పరిధిలో అధికంగా మోటార్లు, స్టార్టర్లు ఉండడం, అవి నిత్యం రిపేర్లు కావడం సర్వసాధారణం. వీటి మరమ్మతుల నిమిత్తం పాపానాయుడుపేటకు చెందిన మోటార్ వైండింగ్ మెకానిక్ రుద్రాచారి గత 6 సంవత్సరాలుగా పంచాయతీకి సేవలు అందిస్తున్నారు. పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారని, బిల్లుల మీద బిల్లులు పెరిగిపోవడంతో మెకానిక్ అప్పుల పాలు అయ్యానని, రోజు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని అన్నారు. విషయాన్నిపై అధికారుల నుండి రాజకీయ నాయకుల వరకు సిఫార్సులు చేయించినా నా గోడును పట్టించుకునే నాదులే కరువయ్యారని ఆయన వాపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం పంచాయతీ కార్యాలయానికి వీచేసి తన దీన గాథను మీడియా ప్రతినిధులకు వివరించారు. వడ్డీల మీద వడ్డీలు తిరిగి కట్టలేక అవస్థ పడుతున్నామని, కుటుంబ పోషణ భారమే పూట గడవడం గగనంగా ఉందని, చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆయన తెలిపారు. నేను పంచాయతీ వర్కులు చేసుకుంటా, మోటార్ రిపేర్ చేసుకుంటా బతుక్కుంటున్నాను. నా కుటుంబాన్ని సాక్కుంటా ఉన్నాను. ఇప్పుడు 2022 నుంచి రేణిగుంట పంచాయతీలో మోటార్లు రిపేర్ చేసి లేపడము, దించడము రిపేర్ చేసినాను. అప్పుడు డబ్బులు పంచాయతీలో డబ్బులు లేకుండా, నువ్వు డబ్బులు పని చేయబ్బా, నీ డబ్బులు మీ ఆడికి బాబు మేము ఇస్తామని చెప్పి విజయభాస్కర్ రెడ్డి సర్పంచ్ గారు చెప్పి నా దగ్గర పనులు చేసుకున్నారు. కానీ డబ్బులు వచ్చిన తర్వాత సర్పంచ్ గారి దగ్గర ఉండి ఒక బిల్లు పెట్టించినాడు. మళ్ళీ రెండోసారి డబ్బులు వచ్చిన తర్వాత సర్పంచ్ పెట్టమంటుంటే కూడా అధికారులు పెట్టడం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
రేణుగుంట పంచాయతీలో మన నాయకులందరూ కలుసుకొని పని నిలిపేసినామంటే నీళ్లకు భ్రష్టత్వం పట్టిపోతుంది. కాబట్టి మీరు నీళ్లు కావాలంటే నీ డబ్బులు పాత డబ్బులు కూడా రావాలంటే ఇప్పుడు కూడా నువ్వు పని చేసినావంటే నీ పాత డబ్బులు కూడా వస్తాయి, మేము తీసిస్తాము, మేము బాధ్యులని చెప్పి ఎంపీడీఓ నాయకులు అందరూ నన్ను కూర్చోబెట్టి మధ్యస్థం చేసి పని చేయించినారు. 2,20,000 మళ్ళా పని చేసినాను. ఆ డబ్బులు కూడా పెట్టడం లేదు. అదే అధికారి మన ఎంపీడీఓ కూడా మన సెక్రటరీ గారికి చెప్తే కూడా ఆయన పట్టించుకోవడం లేదు. ఏఈ సంతకాలు కావాలన్నాడు, ఏఈ సంతకాలు కూడా పెట్టుకొచ్చి ఇచ్చినాను. అంతా మొత్తం టోటల్గా నాది 9,50,000 రూపాయల వరకు నిలిచిపోయినది. ఇక్కడ నాకు పని చేస్తే 100కి 5 రూపాయలు కూలి వస్తుంది, మిగతా అంతా పెట్టుబడేను. ఈ పెట్టుబడి అంతా పెట్టిన దానివల్ల నేను లాస్ అయిపోయినాను. నా కుటుంబాన్ని పోషించుకునే దానికి కూడా నాకు సక్రంగా ఏ బాధ్యత లేకుండా ఇబ్బందులు పడిపోతున్నాను. నాకు చెప్పులు అరిగిపోయేట్టుకు తిరుగుతున్నా కూడా నన్ను సమాధానం పట్టించుకోలేదు అధికారి. కాబట్టి చేసి ప్రభుత్వం వారు ఎవరైనా నాకు నాయకులైనా కానీ ప్రభుత్వం అయినా కానీ న్యాయం చేసి నా డబ్బులు నాకు తీసిస్తే నా కుటుంబాన్ని మీరు సాకినట్టుగా ఉంటుంది. లేకపోతే మేము ఏదైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని నిర్ణయం చేసుకునే ఈ అప్పుల వాళ్ళ దగ్గర నేను పడలేక. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలు అని వ్యక్తులు కొనియాడారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో బాపు రమణ పురస్కారోత్సవం నిర్వహించారు. విభిన్న కళాకారులైన బాపు రమణలు ఒకరి గెలుపు కోసం మరొకరు నిలిచారని తెలంగాణ ప్రభుత్వం మాజీ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. ఒకరు చిత్రకారుడిగా మరొకరు రచయితగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచారని కొనియాడారు. ప్రముఖ కార్టూనిస్ట్ సురేంద్రకు బాపు పురస్కారం, ప్రముఖ రచయిత భువనచంద్రకు రమణ పురస్కారాన్ని అందించారు. సినీ రచయిత ఆకెళ్ల వెంకట సూర్యనారాయణకు జీవన సాఫల్య పురస్కారం అందించారు. అనంతరం కార్టూనిస్ట్ గాంధీ రచించిన మనోహరాలు గాంధీ కార్టూన్లు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమల, సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, నటుడు ఉత్తేజ్, బాపు రమణ అకాడమీ కార్యదర్శి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. అంత గొప్పది మంచి పాటలు రాసినటువంటి మా భువనచంద్ర గారికి ఇవాళ రమణ పురస్కారం అందడం అనేటువంటిది, ఆయన ఒక్క పాటలే కాదు, కథలు రాశారు, నవలలు రాశారు, వ్యాసాలు రాశారు, సరస్వత మూర్తిలా నిలిచిపోయారు. ఆయన పుస్తకాలు కూడా వచ్చాయి, నా చేతికి కూడా ఇచ్చారు. నేను మరొకసారి కోరుకుంటున్నాను మా భువనచంద్ర గారికి, మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎన్ని ఏళ్ళు పనిచేశారో, దాదాపు 18 ఏళ్ళు పనిచేస్తుంటారు. కానీ ఇవాటికి మీరు ఇంకా అందులోనే పనిచేస్తున్నారు అనుకుంటారు తెలియని వాళ్ళైతే. ఆ గాంభీర్యం కానీ, ఆ హౌందాతిరం కానీ అలాగే మెయింటైన్ చేస్తూ చిత్రలోకంలో మరింత కాలం వర్ధిల్లాలని చెప్పి నా భగవంతుని ప్రార్థిస్తూ, మా సురేంద్ర గారికి ఇవాళ బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది, తల్లా వచ్చిన శివాజీ గారు ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయనే దగ్గర విషయాలు. ఒక కార్టూనిస్ట్ దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే, మాట్లాడాడు, వ్యాసాలు రాయడు, కథలు చెప్పడు, ఒక చిన్న కార్టూన్ గీసి మొత్తం హృదయాన్ని అంతా కూడా ఆనందింపజేసి తను ఆవరించుకుంటాడు ఆ హృదయాన్ని అంతా కూడా. అంత గొప్ప స్థితి కార్టూనిస్ట్కు ఉండేది. ఈ సందర్భంగా సురేంద్ర హిందూలో పనిచేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. హిందూకు ఉండేటువంటి స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే కార్టూనిస్ట్ ఎప్పటికప్పుడు తనకు తానుగా పదిలంగా ఉండాల్సి వస్తుంది, భద్రంగా ఉండాల్సి వస్తుంది, తనకు తాను రక్షించుకోవాల్సి వస్తుంది, తన ద్వారా పత్రికను రక్షించుకోవాల్సి వస్తుంది. అలాంటి పత్రికలో ఉన్నటువంటి సురేంద్ర గొప్ప కార్టూనిస్ట్గా లైఫ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందినటువంటి సురేంద్రకు బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది బాపు రమణ అకాడమీ చేసినటువంటి ఘనత. కార్టూనిస్ట్ అంటే జ్ఞాపకం వచ్చింది, ఒక చిన్న అనుభవాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ నాకు. అది 1995వ సంవత్సరం. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రోజులు. ఆయన 7 ద్వారాలు దాటి తన ఛాంబర్స్లోకి వస్తారు. ఉదయం 3:30 నుంచి 4:30 మధ్య. ఆ సమయంలో ఆయనకు కనబడాల్సినటువంటి వాడు కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని ఒక ఆఫీసర్. ఆ కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటి ఆఫీసర్ ఉన్నాడా లేదా అనేటువంటి తెలిసేది ఎట్లా అంటే, కౌసల్య సుప్రజా రామ అనేటువంటి రికార్డు వేస్తే కమిషనర్ వచ్చినట్టు లెక్క. నిజంగా చెప్పాలని చెప్పంటే ఇది ఏ ఆపరేటర్ చేసేటువంటి పని, ఏ అటెండర్ చేయాల్సినటువంటి పని, ఇంకెవరైనా చేయొచ్చు తెలిసినటువంటి వాడు. కానీ కమిషనర్ గారు ఉండి ఆ కౌసల్య సుప్రజా రామ సుప్రభాతాన్ని వినిపించాలి నాకు అని చెప్పినటువంటి బాధ్యతను అప్పచెప్తే, అటు కౌసల్య సుప్రజారామ ఇటు నేను రెండు, అటు వినడం ఇటు నన్ను చూడడం అయితే ఆయన కూర్చుంటాడు కుర్చీ మీద. ఇది అప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వ సర్వీస్లో బాధ్యత అనేటువంటిది కానీ, విధి అనేటువంటిది కానీ, కర్తవ్యం అనేటువంటిది కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి.
3:30 కల్లా వారి ఇంటి దాకా వెళ్ళేసేసి రాత్రి 11 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పని చేసినటువంటి వాడిని నేను. ఆ 3:30 నుంచి 4:30 వరకల్లా ఉండేటువంటి పరిస్థితుల్లో వార్తాపత్రికలన్నీ కూడా చదివి అందులో ఏ విశేషాలు ఉన్నాయో అవన్నీ చూసి వారికి తెలపడం అనేటువంటిది నా బాధ్యత 5 గంటల లోపు. అన్నిటికంటే ముఖ్యంగా రమణాచార్య గారికి, ఆయన ఉంటే ఒక సభకి నిండుదనం వస్తుంది. నేను సార్ మీరు అంటే చాలా ఇష్టం సార్ నాకు. సో మీరు ఒక హుందాతనం, ఒక కంట్రోల్, ఒక స్థాయి వస్తుంది అనిపిస్తుంది సార్ నాకు. సో అండ్ దెన్ ఇది పురస్కార గ్రహీతలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఏదో టీవీ పెడతా ఉంటే వరుసగా బాబు గారి సినిమాలు వస్తూ ఉంటాయి. సో అది ఏంటి అని, అది బర్త్డే అని నాకు గుర్తుండదు. సరే ఈరోజు కూడా అలానే పొద్దున్న ముత్యాల ముగ్గుతో స్టార్ట్ అయింది. భక్త కన్నప్ప ఏదో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు నాకు సంతోషం కలిగించే విషయం అంటే నేను ఈ ప్రోగ్రామ్కి రావడం. దానికి భీమ్ గారికి, సుబ్బరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన నన్ను ఏదో 2-3 సార్లు కాల్ చేసి వస్తారా ఇన్విటేషన్ ఇవ్వాలంటే, సార్ మీరు ఏమి నాకు ఇవ్వక్కర్లేదు, బాపు గారి పేరు చెప్తే పరిగెత్తుకొస్తాను, అది పెద్ద అది. అండ్ సో యాక్చువల్లీ బాబు గారికి సన్నిహితులు, దగ్గరైన వాళ్ళు, బాబు గారిని అభిమానించేవాళ్ళు, బాబు గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరిలోనూ ఏదో స్పెషాలిటీ ఉంటుందండి డిఫరెంట్గా. అందుకే మీలో చాలా ఏదో సౌమ్యత, ఏదో ఒక క్వాలిటీలు అయితే ఆయనతోటి ఉండరని నా అభిప్రాయం. ఎందుకంటే నేను చాలా ప్రయత్నించాను ఆయన దగ్గరికి. నేను 3 సార్లు కలిశాను బాబు గారిని, 4వసారి ఆయన లేరు యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం నేను పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ ఈరోజు అవార్డు గ్రహీతల గురించి మాట్లాడాలేమో కానీ నేను బాబు గారి గురించి మాట్లాడతాను కొంచెం. అంటే నాకున్న సో 3 సార్లు కలిశాను. ఫస్ట్ టైం చెన్నై నుంచి ఫ్లైట్లో బాబు గారు అనమాట. చెప్పులు, అదొక బ్యాగు. నేను ఇంకా గగలాడుతున్నాను, ఏం చెప్పాలి. నేను అప్పుడు సినిమా తీయలేదు, మాస్టర్స్ చేశాను అనమాట. ఫైన్ ఆర్ట్స్ మాస్టర్స్ చేశాను ఫిల్మ్ మేకింగ్లో. సో సార్ బాబు గారు నేను ఒక సినిమా మేకింగ్లో మాస్టర్స్ చేశానంటే ఇలా నవ్వాడు ఆయన. అంతే. ఆ తర్వాత నుంచి గంట జస్ట్ నేను నవ్వుతున్నాను అంత దిగిపోయాము. తర్వాత నేను ఆనంద్ తీయడం జరిగింది. సడన్గా ఆనంద్ ఒక 25th డే అనుకుంటా కాల్ వచ్చింది నాకు. బాపు గారు ఏంటి అంటే, కాల్ ఎత్తగానే నేను బాపుని అన్నాడు, బొమ్మలు గీసే బాపునే అన్నాడు. సార్ చెప్పండి సార్ అన్నాను. సార్ థియేటర్లో నేను ఇప్పుడే ఆనంద్ చూశాను, దీపావళిలో చేశాడు ఆయన, దీపావళి థియేటర్లోనే కనిపించింది నాకు అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అని ఇంకా నాకేం మాటలు రాలేదు. తర్వాత నేను ఇది కలిసాడు కదా అని ఆయన ఈ హైదరాబాద్ వస్తే తెలుసుకుని ఒక 2-3 నెలల తర్వాత వెళ్ళి కూర్చున్నాను. ఇంక మాట్లాడాలి చెప్పాలని. ఇంకేమన్నా చెప్తాడేమో ఆనంద్ గురించి అంటే నవ్వుతున్నాడు పక్కన కూర్చొని. ఒక 5-10 నిమిషాలు అయింది, జస్ట్ నవ్వు అంతే. నేను ఏదైనా నేనే చెప్పుకోవాలేమో అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. సార్ నేను సినిమా డైరెక్టర్ అవ్వడానికి ఒక విధంగా కారణం మీరేమో సార్, నాకు తెలియదు. నేను ఒక 4th-5th క్లాస్లో ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈరోజు వలిగొండ మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మండల పార్టీ ఆధ్వర్యంలో మండల నాయకులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఒక నిరంకుశ పాలన కొనసాగుతుందని, బ్రిటిష్ పాలన గుర్తుకొస్తుందని, లగచర్లలో రైతులపై దాడులు, దౌర్జన్యంగా రైతుల్ని జైళ్లను నిర్బంధించి అన్యాయంగా కుటుంబాన్ని బలి తీసుకుంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు మండల పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మోగుల శ్రీనివాస్, పళసం రమేష్, పట్టణ అధ్యక్షులు అప్రోచ్, మండల నాయకులు డేగల పాండు, కొండూరు వెంకన్న, ఈతాప మల్లేశం, మారయ్య, పళసం రాజు, ఏనుగు అంజురెడ్డి, బాలకృష్ణ, బొడిగి లింగస్వామి, సుదర్శన్, శాంతికుమార్, సత్యనారాయణ, పైల మల్లారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మన గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు మరి ఈనాడు వెలుగొండ పట్టణ కేంద్రంలో మరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 1 నెల రోజుల పైన మరి లగచర్ల గ్రామంలోని గిరిజన రైతుల్ని మరి అనేక అక్రమ కేసులు పెట్టి మరి ప్రభుత్వం కర్కశంగా మరి ఏ రకంగా మరి కేసులు బనాయించి జైళ్ళల్లో మరి వేసి నిజంగా ఒక రజాకార్ల పరిపాలన తలపిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆ లగచర్ల గిరిజన రైతుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఉపసంహరించుకొని వారికి బెయిల్ ఇచ్చి వెంటనే కేసులన్నీ కొట్టేయాలని ఈ సందర్భంగా మన కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అని పేరు చెప్పి
ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం ఒక ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి ప్రజాపాలన పేరుతోటి ఒక ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మరి నాడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒక రాక్షస పాలన నడుస్తుంది. నిజంగా ఇది ఒక దురదృష్టకరం. ఈ తెలంగాణ మరి ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణని ఇవాళ ఒక ద్రోహుల చేతికి మరి అధికారం పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ లగచర్ల రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మేరకు ఒలిగొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకరెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు. సోదరులారా, లగచర్ల గిరిజన రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విషయాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. అన్యాయంగా గత 35 రోజులుగా లంబాడా రైతులు, గిరిజన లంబాడా రైతులు ఇవాళ జైళ్లలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అత్యంత అమానవీయంగా జైలుకు తరలించే ముందు గిరిజన రైతులని థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతుల్ని అందరినీ తీసుకుపోయి జైళ్లలో వేసినటువంటి విషయం కూడా ఇలా తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది. ఇవాళ మొన్న ఒక రైతుకు గుండెపోటు వస్తే ఆ గుండెపోటు వచ్చిన రైతు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత అమానవీయంగా రైతుకు బేడీలేసి అంబులెన్స్ ఏర్పాటు చేయకుండా జీప్లో హాస్పిటల్ తరలించిన పరిస్థితి ఏదైతే ఉందో మొత్తం సభ్య సమాజం అంతా కూడా ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం కూడా మనకు అందరికీ అర్థమవుతుంది. ఇవాళ దయలేని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ లగచర్లలో ఏం జరుగుతుంది? ఇవాళ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ సంఘం గ్రామానికి వచ్చినప్పుడేమో మరి రసాయన ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల ప్రజలు ఎంతోమంది అనారోగ్యాల బారిన పడతారని ఒక దిక్కు చెప్తాడు. ఇంకో దిక్కేమో వాళ్ళ తమ్ముని కోసమో లేకపోతే వాళ్ళ అల్లుని కోసమో మరి లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తారు. నిజంగా మీకు ఆల్రెడీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముచ్చర్లలో అప్పటికే 14,000 ఎకరాల భూమి భూసేకరణ చేసిన విషయం వాస్తవమా కాదా? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాముడి రామిరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ లగచర్ల రైతుల్ని అక్రమంగా అరెస్టు చేసిన రైతులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ భూములు తాము కాపాడుకుంటే అక్రమ అరెస్టులు చేసి రైతులను జైలుకు పంపడం సిగ్గుచేటంటూ అన్నారు. అసెంబ్లీలో లగచర్ల రైతుల గురించి మాట్లాడే దమ్ము లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో లగచర్ల రైతుల్ని విడుదల చేసేంత వరకు పోరాడతామని బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కేటీఆర్ గారు అలాగే మా ప్రీతమ నాయకురాలు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గలటువంటి అంబేద్కర్ విగ్రహానికి మహామానీయునికి గౌరవనీయులు పెద్దలు రామిరెడ్డి అధ్యక్షులు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి కార్పొరేటర్లకు అలాగే మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అలాగే ప్రెస్ మిత్రులు అందరూ కూడా నా మనస్ఫూర్తిగా జైపీని చెప్తా ఉన్నాను. లగచర్ల జరిగినటువంటి గిరిజనుల మీద వాళ్ళ యొక్క భూములు సేకరించినప్పుడు మా భూమి ఇయ్యనని చెప్పినందుకు ఆ యొక్క ఓనర్స్ ల్యాండ్ ఓనర్స్కు వారందరూ కూడా అమానుషంగా పోలీసులతో దాడి చేయించి వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని గురించి ప్రశ్నిస్తే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా లెక్క చేయకుండా మా నాయకుడు అటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. లఘుచర్లకు సంబంధించిన భూమి ఏదైతే ఉన్నదో రైతుల స్వేచ్ఛ వాళ్ళ యొక్క భూమిని వద్దని చెప్పి అన్నందుకు ఇన్ని హింసలు పెడతా ఉన్నారే. నిన్నటువంటి అసెంబ్లీ జరిగినటువంటి చర్చ పెట్టమంటే ఏ ఒక్క నాయకుడు సీఎం గారు దాట వేస్తూ దాన్ని ఆ విషయాన్ని చర్చించకుండా ఆ యొక్క లఘుచర్లకు సంబంధించిన భూమి యజమానులు అందరూ కూడా జైల్లో పెట్టినందుకు
వాళ్ళ నిరసనగా ఇలా పార్టీ పిలిపియడం జరిగింది. దాన్ని ప్రోత్సహించుకొని ఈ కార్యక్రమము వాళ్ళని అయితే బేషరతుగా వాళ్ళ జైలు నుంచి విడుదల చేసి, అదే విధంగా వాళ్ళకు అక్కడ ఏదైతే ల్యాండ్ ఏదైతే భూమి ఏదైతే ఐక్యం చేస్తామని అంటున్నారో దాన్ని విరమించుకొని ఇకనైనా ఈ రోజు మేము ఇచ్చిన వినతి పత్రం అంబేద్కర్ మహనీయునటువంటి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం కనీసమైన నాయన ద్వారా కనీసమైన మీ యొక్క చలవతమైన ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీఎం గారిని వాళ్ళ మంత్రులకు అందరూ కూడా మనసు చెల్లించిపోయి కనీసమైన ఒక జ్ఞానం కల్పించమని మేము ఈ రోజు అందరం కలిసి వేడుకుంటున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఈ రోజు సంబంధించినటువంటి ఏ విషయమైనా కానీ అంటే సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు ఒక సీఎం గా ఉన్నాయా, ప్రతిపక్షంలో ఉన్నారు కూడా అప్పుడు మాట్లాడలేరు. కనీసం సీఎం ఉన్నాడు ఆ భాష తీరు అనేది పొడిచేసి అంటాడు, పేగులు మెడచేసి ఇవన్నీ కూడా భాషలు చూస్తుంటే ప్రజలు అందరూ విసిగిపోతున్నారు. ఇదే ఎక్కడ సీఎం రా బాబు, వీడు ఏమో ఎట్లకే వచ్చింది తీసుకొచ్చింది మాకు అంటే ఇచ్చిన పనులు చేయవ గ్యారంటీలు ఏవైతే ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ఇచ్చిందో అవి ఒక కొనసాగించకుండా జనాలను అందరం కూడా వాళ్ళ ఒక అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ తరఫున లగచల్రా రైతులపై జరిగినటువంటి ఆ రోజు రైతులపై జరిగినటువంటి దాడి, ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పాలనపై ఈరోజు రైతులపై ఆ రోజు అరెస్టు చేసినటువంటి రైతులను ఎంబడే విడుదల చేయాలని చెప్పి బేషరతుగా జైల్లో పెట్టినటువంటి రైతులని కేసులు బేషరతుగా కొట్టేసి వారిని విడుదల చేయాలని చెప్పి ఈరోజు మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజ్యాంగ ప్రదాత బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనీసం బిఆర్ రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వైఖరి మార్చుతారని చెప్పి, వారి యొక్క మనసును మార్చుతారని చెప్పి, వారు చేస్తున్నటువంటి నిరంకుశ పాలన రాజరిక పాలనని మార్చాలని చెప్పి లగచల్రా రైతులని జైల్లో పెట్టినటువంటి రైతులను బేషరతుగా కేసులు కొట్టేసి విడుదల చేయాలని చెప్పి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ తరఫున. అట్లనైనా అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మనసు మార్చుకో. ఈ రోజు మహిళల పరిధి జరుగుతున్నటువంటి లాఠీ చార్జీలు, మహిళా విద్యార్థుల పరిధి జరుగుతున్న లాఠీ చార్జీలు, అరెస్టులు, అదే విధంగా ప్రశ్నించే పనిపై జరుగుతున్నటువంటి కేసులను పెట్టకుండా నీ మనసును మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ నోట నుంచి వస్తున్నటువంటి భూతి పురాణాలను మార్చుకో. ఎప్పటికైనా కేసీఆర్ గారిని తిట్టడం మార్చుకో, రాష్ట్రం సంబంధించినటువంటి అభివృద్ధిని చూసుకో తప్ప ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే పార్టీ గురించి సూచనలు సలహా ఇస్తారో వారిని విమర్శించి వారిని భూతు పురాణాలతో వారిని అరికట్టే ప్రయత్నం చేస్తా ఉన్నవే, నువ్వు నిజంగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివేనా లేకపోతే కామన్ మ్యాన్ అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మా బిఆర్ అంబేద్కర్ గారైనా సరే ఈ రోజు ఆయనకు వినతి పత్రం ఇచ్చాం. రాజ్యాంగ ప్రదాతకు మీ మనసు మార్చాలని చెప్పి ఆ భగవంతుని రూపంలో వచ్చి మీ మనసు మార్చి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పథకాలన్నిటి కూడా ఈ యొక్క ప్రజలకు అందే విధంగా మా బిఆర్ అంబేద్కర్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 18వ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీకి ఆహ్వానం ఇచ్చిన అయ్యప్ప స్వామి దీక్ష గురుస్వామి రంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడారు. కొండమడుగు గ్రామంలో రేపు బుధవారం ఉదయం 10 గంటలకు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి 18వ మహాపడి పూజకి అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. గ్రంథాలయ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండమడుగులో రేపు జరగబోయేటువంటి 18వ మహాపడి పూజకు స్వామివారిని ఆహ్వానిస్తున్నాము. రాజమల్లేష్ కొండమడుగు భూస్వామిని స్వామివారికి గ్రంథాలయ చైర్మన్ గారికి పూజకు రావాల్సిందిగా ఆహ్వానం ఇచ్చాము. ఈ భువనగిరి నియోజకవర్గంలో కొండమడుగు మెట్టు వద్ద జరిగే పూజకు ప్రతి ఒక్కరూ వచ్చి అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం పొందగలని కోరుతున్నాము.
సమయం అండి 18వ తారీఖు స్వామి రేపు బుధవారం రోజున ఉదయం 9 గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది. పున్నవాడు పెట్టు ఏకలాంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చౌటుప్పల్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్న మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నిరంతర సేవకుడిగా నేను పనిచేస్తానని, కార్మికులకు అందుబాటులో ఉంటా హామీ ఇచ్చిన సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ ప్రెసిడెంట్ బాబు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో బాపు రమణ పురస్కారోత్సవం. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలని కొనియాడిన వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.